ఓకే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 30% 40% లీడ్ ఉంటదనే ఓవర్ అంచనాలు పోయారు. అది తప్పు అనేటువంటిది షేక్పేట ప్రజలు ప్రూవ్ చేశారు. స్వల్పంగా లీడ్ వచ్చినా మిగతా డివిజన్లలో మాకు మంచి లీడ్ వస్తుంది. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. అయితే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ కి 1082 ఓట్ల లీడ్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకసారి పోలింగ్ స్టేషన్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు దీంట్లో షేక్పేట్ ఇంకెన్ని మిగిలినాయి? షేక్పేట్ మూడో రౌండ్ లో 6 ఉన్నాయి. మూడో రౌండ్ లో 6 ఉన్నాయి. ఇంకెక్కడ లేవు, ఎక్కడ లేవు. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. మనం జిహెచ్ఎంసీ డివిజన్ల వారీగా మనం ఎన్నికల ఫలితాలను చూడాలంటే మొత్తం అనౌన్స్ అయిన తర్వాత మనం ఫామ్ 20 ద్వారా మాత్రమే చూడగలుగుతాం. ఫామ్ 20 బయటకి ఇచ్చిన తర్వాత. సో ఫస్ట్ రౌండ్ లో 62 ఓట్ల లీడ్ లో ఉంది కాంగ్రెస్. అది అప్డేట్ చేయు. సెకండ్ రౌండ్ లో 1082 ఓట్ల లీడ్ లో ఉంది కాంగ్రెస్. రెండో రౌండ్ 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటికి 1100 అంతేనా? 44 1144 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు మనకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. అఫీషియల్ గా ఇప్పుడు ఏంటంటే అక్కడ వివిప్యాట్స్ ఓట్లను కూడా ర్యాండమ్ గా చెక్ చేస్తారు. కొన్ని వివిప్యాట్స్ ఓట్స్ కూడా కౌంట్ చేస్తారు. ఇది కరెక్ట్ గా జరుగుతుందా లేదా అని కరెక్ట్ గా కౌంట్ చేసిన తర్వాత మాత్రమే రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది రావడానికి మరికొంత సమయం పడుతుంది. కాబట్టి మనకున్న ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషనే, బట్ లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషనే. 1144 ఓట్స్ లీడ్ లో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి కాంగ్రెస్ లీడ్ లో ఉంది. సో ఇది కాంగ్రెస్ విజయం దిశగా ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి మనం కొన్ని సంకేతాలు అందుతున్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కౌంటింగ్ అంతా కాంగ్రెస్ కి పెద్దగా బూస్టప్ లేని, కాంగ్రెస్ కి పెద్దగా లీడ్ ఉండదని భావించిన ఏందది షేక్పేట్ కానీ వెంగళరావు నగర్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించింది నడుస్తుంది. కాబట్టి సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 9691. ఒక్కసారి ఈ డేటా చూడు. కాంగ్రెస్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 9691 ఓట్లు పడ్డాయి. సెకండ్ రౌండ్ ఇది సెకండ్ రౌండ్. బీఆర్ఎస్ పార్టీ 8609. 8609. బీజేపీ 277. సెకండ్ రౌండ్ ఇది 277. సో ఇదే ట్రెండ్ బీజేపీ కొనసాగితే బీజేపీ డిపాజిట్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 8900. ఫస్ట్ రౌండ్ విషయానికి వద్దాం. ఫస్ట్ రౌండ్ లో 8926. 8926 కాంగ్రెస్ కి. బీఆర్ఎస్ 8864. 8864. బీజేపీ 216. సో బీజేపీ చాలా పూర్ పర్ఫార్మెన్స్, చాలా దారుణంగా ఉంది బీజేపీ పరిస్థితి. 100% ఇదే పరిస్థితి కొనసాగితే బీజేపీ డిపాజిట్ కోల్పోబోతున్నది. కిషన్ రెడ్డికి వచ్చిందే గోస. ఎందుకంటే మొత్తం అన్ని తానే చూసిండు. బీజేపీ నాయకత్వం మేల్కోకపోతే భవిష్యత్తులో మీకు ఇక్కడ అవకాశాలు ఉండే ఛాన్స్ కనబడట్లేదు. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది మీ పెర్ఫార్మెన్స్. షేక్పేట్ లాంటి ఏరియాల్లో హిందూ ఓట్ పోలరైజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే మీకు ఓట్లు పడలే. 2020 జిహెచ్ఎంసీలో మీరు చూపించిన లెక్క ఎక్కడది? అది జిహెచ్ఎంసీ ఎర్రగడ్డ మన షేక్పేట్ టౌన్ లో. సో షేక్పేట్ లో దాదాపు 9000 ఓట్లు పడ్డాయి. ఎంఐఎం కి 11,000 పడితే బీజేపీకి 9000 ఓట్లు పడ్డాయి ఆ రోజున. మరి ఇక్కడికి వచ్చరికి ఎందుకు 277 ఓట్లు పడ్డాయి సెకండ్ రౌండ్ లో. ఫస్ట్ రౌండ్ లో 216 ఓట్లు పడ్డాయి. బీజేపీ ఘోరంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబడుతున్నది బీజేపీది. మరి ఇది ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. వీళ్ళకి డిపాజిట్ పోయే ప్రమాదం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది సెకండ్ రౌండ్, ఇది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ లో లీడ్ ఇది, ఫస్ట్ రౌండ్ లో కాంగ్రెస్ లీడ్. అది 62 ఓట్ల లీడ్ అక్కడ, 1082 ఓట్ల లీడ్ ఇక్కడ. మొత్తం 1144 ఓట్ల లీడ్ లో కాంగ్రెస్ ఇప్పుడు లీడ్ లో కనబడుతున్నది. 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యే నాటి ఇంకా 8 రౌండ్ల ఫలితాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇది అప్డేట్ చేయండి కొంచెం, ఇది అప్డేట్ చేయండి. సపరేట్ కట్ చేస్తున్నారు కదా. యా, సో మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇది హోరాహోరీ అనుకోవాలి. ఇది కూడా హోరాహోరీ. ఓకే, 1000 ఓట్ల లీడ్ వచ్చిన హోరాహోరీ. అంటే మనకి ఇప్పటి వరకు ఓన్లీ పోలైన ఓట్లు చూస్తే 9000, 9000, 8000, 17000. ఇప్పుడు
31,000 కదా దాంట్లో పోలైనాయి. కాకపోతే ఇది ఎట్లా క్యాల్కులేట్ ఇట్లా అదర్స్ అంత అక్యురేట్ కాదు, కొంచెం రఫ్ ఎస్టిమేషన్ చూసుకుంటే మనం 8,000, 9,000, 17,000, 18,000 చిల్లర, ఇక్కడ కూడా ఒక 16,000 చిల్లర, 24,000, 34,000. సో రమారామి ఒక 35,000-36,000 ఓట్లు పోలేని. ఓకే 35,000-36,000 ఓట్లలో 1000 లీడ్ ఉంది. అంటే మనకు మొత్తం 2 లక్షల ఓట్లు మనం లెక్క 2 లక్షల ఓట్లు 1/6 ఇప్పటివరకు ఎంత లెక్క పెట్టిరు? 36,000. అదే ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే కదా 36,000 ఓట్ల లెక్కింపు జరిగింది. సో ఇంకా మనం రెహమత్ నగర్ గానీ యూసుఫ్ కూడా మనం డివిజన్ లో టోటల్ ఓట్స్ లో చూసుకోవాలి. అది ఇంకా అవైతే ఓపెన్ కాలే ఫస్ట్ 2 రౌండ్స్ లో. కాంగ్రెస్ ఓపెన్ అయింది కదా, వెంగళరావు నగర్ ఓపెన్ అయింది, రెహమత్ నగర్ కావాలి కదా, రెహమత్ నగర్ కాలే, యూసుఫ్ కూడా కాలే. అవును, కాంగ్రెస్ కి పెద్దగా హోప్ ఉన్న ప్రాంతాలు అవే కదా, మెజారిటీ ఎక్కువగా వస్తుంది, డివిజన్ ఉన్న ఏరియా కూడా అదే కదా. అదే కాబట్టి. సో వాట్ అబౌట్ బీజేపీ ఎట్లా కనబడుతున్నది మీకు? బీజేపీకి ఇంకా రావాలి అంటే సోమాజి